Hi friends, good morning. How are you all? Hope you all are doing well. Welcome to Rise of Success యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈరోజు మనం ఒక అద్భుతమైన అవకాశము, ఒక మార్కెట్లో ఒక కొత్త ట్రెండ్, కొత్త బిజినెస్ ప్లాన్తో మార్కెట్లో బాగా బూమ్ అవుతున్న కంపెనీ గురించి తెలుసుకోబోతున్నాము. సో ఇక్కడ ఏంటంటే మీకు ఎటువంటి పెట్టుబడి లేదు, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా, మీరు ఎటువంటి లాస్ లేకుండా, ఓకే, సో మీరు ఇందులో వర్క్ చేసినా చేయకున్నా గిట ఇన్కమ్ ఉంది. సో చేస్తే ఎలా వస్తుంది, చేయకపోతే ఎలా వస్తుంది, అండ్ అసలు ఏంటిది, అండ్ మార్కెట్లో ఇది న్యూ ప్లాన్ కాబట్టి మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. బట్ ఏంటంటే మీరు ఈ వీడియోని చివరి వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కనుక చూస్తే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ 100% నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఇక లేట్ చేయకుండా మనం ప్లాన్లోకి వెళ్ళిపోదాము. సో ఏంటిది మార్కెట్లో రన్ అవుతున్న కొత్త ప్లాన్ అంటే, మనం మాట్లాడుకోబోయే కంపెనీ పేరు, ఓకే, ఈ కంపెనీ లీగాలిటీస్ ఏంటిది, ఎలా ఇన్కమ్ ఇస్తుంది, ఎందుకు ఇస్తుంది, సో కంపెనీకి వచ్చే ప్రాఫిట్ ఏంది, మనకు వచ్చే ప్రాఫిట్ ఏంది, సో ఏ విధంగా వస్తుంది అనేది నేను టోటల్ పిన్ టు పిన్ డీటెయిల్స్ ఇస్తాను. సో మీరు చివరి వరకు ఈ ప్లాన్ వీడియో చూసే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, మనం మాట్లాడుకోబోయే కంపెనీ పేరు ఈ స్టోర్ ఇండియా, ఓకే, బెస్ట్ ప్రైస్ సూపర్ మార్కెట్. సో సూపర్ మార్కెట్లో మనకున్న ప్రోడక్ట్స్ ఏది కూడా మనం ఇప్పుడు డిమార్ట్లలో కానీ లేకపోతే ఇతర స్టోర్స్లలో ఏ విధంగా అయితే మనం షాపింగ్ చేస్తామో అట్లా షాపింగ్ చేసుకుని ఇన్కమ్ తీసుకోవచ్చు. షాపింగ్ చేసే వాళ్ళకి ఏంటంటే అప్ టు 33% వరకు డిస్కౌంట్ అనేది గిట్ట మనకు రావడం జరుగుతుంది. సో ఇది ఏ విధంగా వస్తుంది, అసలు ఏంటిది కంపెనీ, అసలు ఇలాంటి కాన్సెప్ట్లో ఇన్కమ్ వస్తుందా అంటే ఇది ఒక చిన్న ఆలోచనతోని వీళ్ళు చేసే కాన్సెప్ట్. కాబట్టి ఎవరికైనా ఒక చిన్న ఆలోచన వస్తే దాంతో మనం కోట్ల ఇన్కమ్ గిట్ట మనం సంపాదించుకోవచ్చు. సో ఇది ఆల్రెడీ మనం చాలా కంపెనీలలో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒక చిన్న ఆలోచనతో కోట్ల రూపాయలు సంపాదించుకోవడం ఎలా అనేది ఈ కాన్సెప్ట్. సో ఈ స్టోర్ ఇండియా ఏంటిది, అండ్ అసలు లీగాలిటీస్ ఏంది, ఎందుకు వీళ్ళు ఈ ఇన్కమ్ ఇస్తున్నారు, సో మనకు సూపర్ మార్కెట్లో ఉన్న ప్రోడక్ట్స్తోని వీళ్ళు ఏ విధంగా ఇన్కమ్ పంచుతున్నారు అనేది ఆ క్లారిటీ తీసుకునే ముందు మీకు ఒక చిన్న ట్రిక్ చెప్తాను. ఇప్పుడు మార్కెట్లో ఏం జరుగుతుంది, సో మనం ఎందుకు ఈ స్టోర్లో ఇండియాలో జాయిన్ అవ్వాలనేది ఒక చిన్న క్యాలిక్యులేషన్ చెప్తాను. దాని తర్వాత నేను ఒకసారి ప్లాన్ చెప్తాను. సో ఫ్రెండ్స్, మార్కెట్లో ఇప్పుడు డైరెక్ట్ సేలింగ్, నెట్వర్క్ మార్కెటింగ్, ఈ కామర్స్ అనేది బాగా బూమ్ అవుతున్న పదాలు. సో నేను 4 రోజులు వచ్చి బంద్ అయ్యే కంపెనీల గురించి మాట్లాడతాను. లీగల్ కంపెనీస్ ఒక 4 కాలాల పాటు నిలబడే కంపెనీల గురించి మాట్లాడుతూ ఉన్నాను. సో ఏదైనా ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ ఉన్న కంపెనీలో లాంగ్ టైం సస్టైన్ అవుతుంది. మీకు ప్రోడక్ట్ సర్వీస్ లేకపోతే కంపెనీ చాలా తొందరగా క్లోజ్ అయిపోతుంది. కాబట్టి మనకు డైలీ గ్రాసరీస్తోనే మనం తీసుకోవచ్చు. సో కాన్సెప్ట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో ట్రెడిషనల్ బిజినెస్ అంటే ఇక్కడ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉన్నారు, ఇక్కడ ఏంటంటే కస్టమర్స్, మనలాంటి కస్టమర్స్ ఉన్నారు, కన్జ్యూమర్స్ ఉన్నారు. సో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుంచి తయారయ్యే ప్రోడక్ట్ ఏంటంటే మన దగ్గర రావడానికి ఒక డీలర్స్, డిస్ట్రిబ్యూటర్స్, హోల్సేలర్స్, లేకపోతే ఒక సూపర్ స్టాకిస్ట్, XYZ పర్సన్స్ ద్వారా వస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఒక 10 to 30 రూపీస్ తయారయ్యే వస్తువు మన దగ్గర వచ్చేసరికల్లా 100 రూపాయలు తయారవుతుంది. ఇది అందరికీ కామన్గా తెలిసిందే. సో మధ్యవర్తులకు ఏదైతే ఇన్కమ్ వెళ్తుందో, ఓకే, సో ఇది అడ్వర్టైజ్మెంట్ పర్పస్ కావచ్చు, లేకపోతే ఈ మధ్యవర్తుల్లోకి వెళ్ళే ఇన్కమ్ 70% ఇన్కమ్ తిరిగి మన కంపెనీలో ఇచ్చేస్తుంది అనేది మన కాన్సెప్ట్. ఇది డైరెక్ట్ సేలింగ్లో ప్రతి ఒక్క ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్, అంటే ఓన్లీ హెల్త్ ప్రోడక్ట్ కంపెనీస్ ఈ ఫార్ములాని ఫాలో అవుతుంది. కానీ ఇది ఎంతవరకు వాస్తవం అనే విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఇది మన అందరికీ తెలిసింది. ఇప్పుడు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలలో ఉన్న ఫాల్ట్ ఏంటంటే, ఇప్పుడు మనం ఏంటంటే వాళ్ళు ఇచ్చే ప్రోడక్టే కొనాలి, ప్లస్ ఏదైతే ప్రోడక్ట్ మీద కాస్ట్ ఎక్కువ ఉందన్న విషయం మనందరికీ తెలుసు. కానీ ఈ స్టోర్ ఇండియా ఎగ్జాక్ట్గా ఈ ఫార్ములా ఏదైతే ఉందో దీన్ని ప్యూర్గా ఫాలో అవుతుంది. సో అది ఏ విధంగా ఫాలో అవుతుంది ఏందనేది ఒకసారి ప్లాన్ అయిన తర్వాత నేను మళ్ళీ ఈ డిస్కషన్లో మీకు ఇంకా డీప్ క్యాలిక్యులేషన్ అనేది వస్తుంది. సో ఒక్కసారి మనం ప్లాన్ చూద్దాము. సో ఫ్రెండ్స్, ఈ స్టోర్ ఇండియా ఢిల్లీ బేస్డ్ కంపెనీ. సో కంపెనీ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 4 months అవుతుంది. 4 months నుంచి బాగా బూమ్ అవుతుంది. మార్కెట్లో మీరు చూడవచ్చు దీన్ని ఒక లీగాలిటీస్ అండ్ అది ఎక్కడెక్కడి నుంచి మనకి ఇన్కమ్ ఉంది, ఇవన్నీ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదు. సో ఈ స్టోర్ ఇండియా హెల్త్ ఫర్ యూ, ఓకే, మన లైఫ్లో సో గ్రాసరీస్ ఐటమ్స్ ప్లస్ హెల్త్ ఐటమ్స్ అన్నీ కూడా కాంబో ప్లాన్, మిక్స్డ్ ప్లాన్. సో ఈ స్టోర్ ఇండియా ఓనర్ ఎవరంటే, ఇప్పుడు ఈ స్టోర్ ఇండియాకు మనకి ఏంటంటే కంపెనీ పేరు వచ్చేసి ఐర్క్యూర్ హెల్త్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్, రిటైల్స్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరు. సో ఓనర్ వచ్చేసి ఫజల్ ఖాన్, ఓకే, ఫైజన్ ఖాన్. సో ఇతను క్వాలిఫికేషన్ ఏంటంటే BA-MS చేశాడు, PhD చేశాడు, ప్లస్ రీసెర్చ్ సైంటిస్ట్గా వర్క్ చేస్తూ ఉన్నాడు, ప్లస్ రైటర్ గిట. ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే 25 years ఎక్స్పీరియన్స్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్. అంటే నెట్వర్క్ మార్కెటింగ్లో ఎన్నో కంపెనీలు వస్తూ ఉంటాయి కదా, వాటికి ఏంటంటే ఒక అడ్వైజర్గా పనిచేశారు. సో అడ్వైజర్గా పనిచేసినప్పుడు ఏంటంటే ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్లో జరుగుతున్న ప్రాబ్లమ్ని బేసెస్ మీద ఓన్లీ మీరు హెల్త్ ప్రోడక్ట్స్ ఇస్తే వాళ్ళు రీపర్చేస్ చేయడానికో లేకపోతే మళ్ళీ తీసుకోవడానికి ఇబ్బంది పడతారు. సో మీరు ఈ విధమైన ప్లాన్ పెట్టమనేసి చాలామందికి చెప్పాడు నేను. సో అది ఎవరు కూడా వినకపోయేసరికి ఏంటంటే ఎవరినో బతలాడడం ఎందుకు, మనమే కంపెనీ స్టార్ట్ చేసుకుంటే అయిపోతానే ఉద్దేశంతో ఇప్పుడు సార్ గారు మనకు ఒక మంచి బ్యూటిఫుల్ ప్లాన్తో
మార్కెట్లో వచ్చారు. సో ఈ స్టోర్ ఇండియా కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటుంది. ఒకటి ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ ఉంటుంది, ఒకటి ఏంటంటే ఎఫ్ఎంసీజీ డైలీ నీడ్స్ ప్రోడక్ట్ ఉంటుంది, అండ్ ఆల్ ఓపెన్ బ్రాండ్స్ ప్రోడక్ట్. మీరు ఏదైనా సరే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిమార్ట్ కానీ లేకపోతే ఒక రిలయన్స్ ట్రెండ్కి వెళ్ళి మీరు ఏదైతే షాపింగ్ చేస్తారో అలాంటి ప్రతి ఒక్క బ్రాండ్ గిట మనము ఇక్కడ ఈ స్టోర్ ఇండియా నుంచి కొనుక్కోవచ్చు. అయితే ఆయుర్వేదిక్ తీసుకోవచ్చు, లేకపోతే ఇది తీసుకోవచ్చు. ఇది తీసుకుంటే ఇది ఫ్రీ, ఇది తీసుకుంటే ఇది ఫ్రీ. కాబట్టి మీరు చాలా గమనించండి ఫ్రెండ్స్. సో హెడ్ ఆఫీస్ వచ్చేసి ఏంటంటే ఢిల్లీలో ఉంది. సో మన ప్లాన్ అంటే ఇక్కడ వరకు ప్రోడక్ట్ మనము తీసుకుంటూ వచ్చేది. ఒకవేళ ఈ ప్రోడక్ట్ని కనుక మనం ప్రమోషన్లో చేస్తే యాజ్ యూజువల్ ప్రమోషన్ బెనిఫిట్స్లలో మనకు బైనరీ అండ్ జనరేషన్లో 2 కాంబో మిక్స్లలో మనకు ఇన్కమ్ అనేది ఇస్తుంది. సో నార్మల్గా ఏంటంటే వెదర్ బైనరీ ప్లాన్ అయినా ఉంటుంది, లేదంటే జనరేషన్ ప్లాన్ అయినా ఉంటుంది. కానీ ఈ స్టోర్ ఇండియా వాళ్ళు ఏంటంటే రెండింటిని మిక్స్ చేశారు. సో ఇలాంటి కాన్సెప్ట్ ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్లో కొన్ని కంపెనీలు రన్ అవుతూ ఉన్నాయి, ఎందుకంటే 2 బేసెస్ మీద. కాబట్టి చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. సో ఈ స్టోర్ ఇండియాలో మనం ఈ ప్రోడక్ట్లో మనకు ఈ 33% ఇన్కమ్ ఏదైతే చూసామో అది రావాలంటే ఏం చేయాలంటే మనం ఏదైనా ప్యాకేజెస్తోని మనము సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ కింద ఉన్న ప్యాకేజెస్ మీరు గమనించవచ్చు. 1000 రూపీస్ నుంచి 12,000 వరకు ఉంది. సో 12,000 రూపీస్ ప్యాకేజ్ వర్కింగ్, మిగతా ROI బేస్ ప్లాన్ అంటే అడ్వర్టైజ్మెంట్ ఇన్కమ్ బేసెస్లో వస్తూ ఉంది. సో ఒక్కొక్క ప్లాన్ గురించి మనము క్లియర్గా తెలుసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, మీరు 12,000 రూపీస్ ప్యాకేజ్ అనేది తీసుకుంటే ఇది కంప్లీట్గా వర్కింగ్ ప్లాను. సో వర్కింగ్ ప్లాన్లో ఏంటంటే మీకు 12 బొనాన్జా సూపర్ పాయింట్స్ అనేది వస్తుంది. సో ఒక్క బొనాన్జా వచ్చేసి 99 రూపీస్ వస్తుంది, అంటే 12,000 రూపీస్ మీకు రిటర్న్ అవుతుంది. సో అది కాకుండా ఏంటంటే 100 రూపీస్ కూపన్స్. సో నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను ఫ్రెండ్స్ క్లియర్గా ఏంటంటే, అండ్ లాస్ట్లో మీకు ఏంటంటే ఎటువంటి డౌట్స్ ఉన్నా ఒక సెంటెన్స్లో చెప్తాను. సో 100 కూపన్స్ ఇస్తుంది 100 రూపీస్ వర్త్ చేస్తే 120 కూపన్స్ ఇస్తుంది, అంటే 12,000 రూపీస్ అనేది మీకు ఇన్స్టెంట్గా వచ్చేస్తుంది. ప్లస్ మీరు లెఫ్ట్ లోకర్ని రైట్ లోకర్ని కనుక రెఫర్ చేస్తే, ఇది రెఫరల్ ప్లాన్ కాబట్టి చెప్తున్నాను, మీరు రెఫర్ చేయకుండా టర్న్ చేయొచ్చు, నెక్స్ట్ ప్లాన్లో చెప్తాను నెక్స్ట్ స్లైడ్లో. కాబట్టి మీరు లెఫ్ట్ లోకర్ని రైట్ లోకర్ని కనుక ఇద్దరు డైరెక్ట్ స్పాన్సర్స్ ఉంటే మీకు కంపెనీ ఏమంటుందంటే 3,000 రూపీస్ 3 మంత్స్ ఇస్తూ ఉంటుంది, 36 మంత్స్ ఇస్తూ ఉంటుంది, అంటే 3 ఇయర్స్ వరకు మనకి ఇన్కమ్ ఇస్తూ ఉంటుంది. ఓకే. సో ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి డెలివరీ చాయిస్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే మీరు చేసుకోకుండా వస్తుంది. సో డెలివరీ ఏంటంటే ఇప్పుడు చాలా వరకు ఏంటంటే ప్రోడక్ట్స్ మనం ఎక్కడ వేరే చోట్ల నుంచి వాళ్ళు ఆర్డర్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి కనుక మీరు డెలివరీ చేస్తే ఒక్క డెలివరీ మీద 100 రూపీస్ ఇస్తూ ఉంటుంది. అట్లా మీకు డైలీ 2 డెలివరీ ఛాన్స్ ఉంటుంది. సో డైలీ 2 డెలివరీ ఛాన్స్ అంటే 200 రూపీస్. అంటే కంపెనీ ఏంటంటే మనకు అంటే ఎవరికైనా మనకు ఇంట్లో నుంచి కూర్చొని చేసుకునే వాళ్ళకి గిట్ట డెలివరీ బాయ్గా మనం చేసుకుని గిట్ట మన ఇన్కమ్ ఆన్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది స్విగ్గీలో కానీ లేకపోతే జొమాటోలో డెలివరీ చేస్తారు కదా. సో అలాంటి వాళ్ళకి గిట్ట ఇక్కడ అవకాశం ఉంది. అంటే ఈ ప్యాకేజ్ తీసుకొని డెలివరీగా చేసుకుని గిట్ట అడిషనల్ ఇన్కమ్ వచ్చేసి 6,000 రూపీస్ పర్ మంత్ ఇన్కమ్ తీసుకోవచ్చు. లేదు నాకు డెలివరీ అవసరం లేదు అనుకున్న వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మనం నార్మల్గా డెలివరీ వద్దనుకున్న వాళ్ళకి ఏంటంటే ఇక్కడ 6,000 రూపీస్ బదులు 3,000 రూపీస్ వస్తుంది మంత్లీ. సో 3,000 రూపీస్లో ఏంటంటే 5% TDS అడ్మిన్ ఛార్జ్, ప్లస్ ఇందులో 10% అనేది వ్యాలెట్లో వెళ్తుంది, అంటే మనకు రీపర్చేస్ వ్యాలెట్లో వెళ్తుంది, రైట్. సో ఇక్కడ కంపెనీ మనకు నెట్ ఇన్కమ్ వచ్చేది ఏంటంటే ఇవన్నీ కట్ అవ్వగా 2,400 రూపీస్ అనేది నెట్ ఇన్కమ్ మనకు మంత్లీ వస్తుంది. 36 మంత్స్ వస్తుంది. కాబట్టి మనకి ఇక్కడ గమనించవచ్చు ఫ్రెండ్స్. సో చాలా వరకు కంపెనీలలో ఏంటంటే మనం జాయిన్ అవుతాము, బట్ ఎటువంటి ఇన్కమ్ లేదు. సో చాలామంది లీడర్స్ ప్లాన్ చెప్పని వెళ్ళిపోయేటప్పుడు ఇబ్బందులు అనేది పడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి ఇబ్బంది లేకుండా ఏంటంటే మనకు కొంచెం ప్యాసివ్ ఇన్కమ్గా వస్తూ ఉంటే మనము కొంచెం మార్కెట్లో సర్వైవ్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో ఇది ఇస్తున్నారు. అండ్ ఈ ఇన్కమ్ ఏడు నుంచి వస్తుంది అనేది నేను మీకు వీడియో లాస్ట్లో నేను మీకు క్లారిటీ ఇస్తాను. ఎందుకు ఇస్తుంది 2,400 రూపీస్ మంత్లీ ఎందుకు ఇస్తుంది అనేది క్లారిటీ ఇస్తాను. సో నెక్స్ట్ ప్యాకేజ్ వచ్చేసి 11,990 రూపీస్ కిసాన్ ప్యాకేజ్ ప్రోడక్ట్ ఉంటుంది. లేదంటే మీరు దీంట్లో ఫస్ట్ వచ్చేసి అగ్రికల్చర్ ప్రోడక్ట్ తీసుకుంటారు, రీపర్చేస్లో మీరు ఏదైనా ప్రోడక్ట్ తీసుకోవచ్చు. సో మీరు ఎప్పుడైతే 11,990 రూపీస్తో కంపెనీలో ప్యాకేజ్ తీసుకుంటారో మీకు 100 రూపీస్ విలువ చేసి 120 కూపన్స్ ఇస్తుంది సేమ్. సో మీకు ఆల్రెడీ 12,000 వర్తబుల్ కూపన్స్ గిట్ట వచ్చింది. సో ఈ కూపన్స్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలంటే, మీరు ఏదైనా షాపింగ్ ఇప్పుడు ఈ స్టోర్ ఇండియా అనేది మార్కెట్లో చాలా స్టోర్స్ ఓపెన్ అయిపోయినాయి. ఈ 4 మంత్స్లోనే దాదాపుగా 65+ స్టోర్స్ అనేది ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు వెబ్సైట్లో. అండ్ రిజిస్టర్డ్ స్టోర్స్ వచ్చేసి మోర్ దెన్ 300+ ఉన్నాయి. సో అందులో 65 స్టోర్స్ లైవ్లో ఆల్రెడీ మోర్ దెన్ ఒక 25 lakhs ప్లస్ స్టోర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. సో మీరు ఎప్పుడైతే స్టోర్స్కి వెళ్ళినప్పుడు మీరు మినిమం 1,100+ కనుక మీరు షాపింగ్ చేస్తే అందులో నుంచి 100 రూపీస్ అనే కూపన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. అంటే మీరు 1,100ది షాపింగ్ చేస్తే 1,000 రూపాయలకే మీకు పడుతుంది అనమాట, రైట్. సో అది వస్తుంది. ప్లస్ అదొకటి కాకుండా యూ విల్ గెట్ ఏ బోర్డ్, మీకు ఒక బోర్డు ఇస్తుంది కంపెనీ. ఎలాంటి బోర్డు అంటే అడ్వర్టైజ్మెంట్ బోర్డు ఇస్తుంది, ఇక్కడ చూస్తున్నారు కదా. సో అడ్వర్టైజ్ బోర్డు ఇస్తుంది. సో ఈ అడ్వర్టైజ్ బోర్డుని మీ ఇంటి ముందు మీ గేట్లకు కానీ లేకపోతే మీ ఇంటికి మీరు తగిలించుకోవచ్చు. సో అది చేయడం వల్ల ఏంటంటే కంపెనీ దీనికి రెంట్ పే చేస్తూ ఉంటుంది.
సో దానికి ఎంత పే ఇస్తుంది, 1100 రూపీస్ పే ఇస్తుంది, అప్ టు 36 మంత్స్ ఇస్తుంది. సో అంత టీడీఎస్ ప్లస్ అడ్మిన్ ఛార్జ్ ప్లస్ 20% అనేది మనకు రీపర్చేస్ వాల్యూడ్. అంటే మన నెలకి ఏదైనా గ్రాసరీస్ కొనికి పోతాం కదా, సో ఇందులో మనకు ప్రతి ఒక్క ఐటమ్స్ ఉంటుంది. ఒక గుండు సూది నుంచి ఐఫోన్ వరకు A to Z ప్రోడక్ట్స్ ఉంటుంది. కాబట్టి ఏదైనా షాపింగ్ తీసుకునేటప్పుడు ఏంటంటే ఈ రీపర్చేస్ వాల్యూడ్ వాడుకోవచ్చు. సో ఇవన్నీ కట్ కాగా మనకేంటంటే 770 రూపీస్ అనేది నెట్ ఇన్కమ్ వస్తుంది. కాబట్టి మీరు 12,000 రూపీస్ ప్యాకేజ్ తీసుకుంటేనే మీకు దాదాపుగా 2,400 రూపీస్ వస్తుంది. కాబట్టి 60 బేస్ ప్లాన్లో అది చేయొచ్చు, లేదనుకుంటే మీరు ఇది గిట్ట తీసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే మనం 2 మెంబర్స్ని కంపల్సరీ రెఫర్ చేయాలి. ఈ 11,990 రూపీస్ ప్యాకేజ్లో మీరు ఎవరిని రెఫర్ చేసినా చేయకుండా 770 రూపీస్ అనేది మీకు ఇన్కమ్ వస్తుంది. ప్లస్ మీరు ఏదైతే 11,990 రూపీస్ ప్రోడక్ట్ వచ్చేస్తుంది, ప్లస్ 12,000 రూపీస్ విలువ చేస్తే ఓచర్స్ గిట్ట ఇస్తుంది. సో ఓచర్స్ మీరు ప్రతి 1,100 రూపీస్ బిల్లింగ్ మీద ఒక ఓచర్ అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అన్నీ కూడా కామన్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో నేను అంత డీప్గా చెప్పాను ఎందుకంటే టైం ఎక్కువ అవుతుంది కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసి 9,000 అంటే 8,991 రూపీస్. ఇది ఫ్యామిలీ హెల్త్ కిట్. సో దీంట్లో ఏంటంటే 4 బొనాన్సా సూపర్ పాయింట్స్ వస్తుంది. అంటే ఒక బొనాన్సా వచ్చేసి 999 ఉంటుంది. అంటే 4,000 రూపాయలది మీరు ఏదైనా ఈ సూపర్ ప్రోడక్ట్స్ నుంచి తీసుకోవచ్చు. అండ్ 5,000 అనేది మీ చాయిస్ ప్రోడక్ట్ ఏదైనా ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ని మీరు తీసుకోవచ్చు. ప్లస్ అదొకటి కాకుండా ఏంటంటే 100 రూపీస్ విలువ చూస్తే 90 కూపన్స్ ఇస్తుంది, రైట్. సో ఆ కూపన్స్ని ఎలా యూజ్ చేసుకోవాలో నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఇప్పుడు. ఓకే, సో కంపెనీ మీకు ఏంటంటే ఒక బోర్డ్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ బోర్డ్ని గిట్ట సేమ్ మనకు 12,000 ప్యాకేజ్ ఎట్లా వస్తుందో ఇక్కడ గిట్ట ఒక బోర్డు వస్తుంది. సో ఈ బోర్డుకి మీకు రెంట్ అనేది కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. సో అదే విధంగా ఇస్తుందంటే సేమ్ యాజ్ యూజువల్ 1100 రూపీస్ ఇస్తుంది, అప్ టు 36 మంత్స్ ఇస్తుంది. సో టీడీఎస్ ఇవన్నీ పోగా ఏంటంటే 770 రూపీస్ అనేది మీకు నెట్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇందులో మనకి నెక్స్ట్ వచ్చేసి 6,000 రూపీస్ ప్యాకేజ్ ఉంది, 3,000 ప్యాకేజ్ ఉంది, ప్లస్ ఏంటంటే 1,000 రూపీస్ ప్యాకేజ్ గిట్ ఉంది. సో ఇందులో ఏంటంటే మనకి ఎటువంటి ROI అనేది లేదు ఈ ప్లాన్లలో. బట్ ఏంటంటే మనం తీసుకున్న వర్తబుల్ ప్రోడక్ట్ ఇచ్చేస్తుంది కంపెనీ, ప్లస్ 6,000 మీ చాయిస్ ప్రోడక్టే, ప్లస్ ఇంకోటి ఏంటంటే 200 రూపీస్ విలువ చేస్తే 30 కూపన్స్ ఇస్తుంది. సో 30 కూపన్స్ ఇంటూ 200 అంటే మీరు క్యాలిక్యులేషన్ చేసుకోండి, మోర్ దెన్ 6,000 రూపీస్కి 6,000 కూపన్స్ వచ్చేస్తుంది. అట్లా మీరు 1,000 రూపీస్తో జాయిన్ అయినా కూడా 200 రూపీస్ 10 కూపన్స్ ఇస్తుంది. అంటే 2,000 రూపీస్ అంటే మీకు 1,000 రూపాయల ప్రోడక్ట్ వచ్చింది, ప్లస్ 2,000 రూపీస్ ఇన్కమ్ ఇచ్చింది. అంటే 3,000 రూపీస్ అనేది మీరు బెనిఫిట్ పొందారు. ఓకే ఫ్రెండ్స్, ఇంకోటి బెస్ట్ ప్యాకేజ్. ఇప్పుడు పెద్ద అమౌంట్ లేదనుకుంటారు కానీ చిన్న అమౌంట్ అనేది ఈజీ ఉంటుంది. అండ్ ఇది ఈ స్టోర్ ఇండియా స్టార్ట్ చేసే వాళ్ళకి ది బెస్ట్ కాంబో ప్లాన్ అనేది చెప్పవచ్చు. సో 2,990 రూపీస్ది కనుక మీరు ప్యాకేజ్ తీసుకుంటే మీకు ఇందులో ఈ ప్యాకేజ్లో ఏమేమి ఇంక్లూడ్ ఉంటుందంటే ఒక టీషర్ట్ ఉంటుంది, ఒక క్యాప్ ఉంటుంది, ఒక ఫేస్ మాస్క్ ఉంటుంది, ప్లస్ ఒక టై విత్ కంపెనీ లోగో ఉంటుంది. సో మన కంపెనీ లోగో అనేది ఈ టై మీద ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకు అవసరం ఉన్నాయి, టీషర్ట్స్ కానీ క్యాప్స్ కానీ ఇవన్నీ. ప్లస్ దాంతోపాటు కంపెనీ ఏమంటుందంటే 100 రూపీస్ విలువ చేసే 30 కూపన్స్ ఇస్తూ ఉంటుంది. సో ఈ కూపన్స్ని మళ్ళీ మనం షాపింగ్ చేసేటప్పుడు వాడుకోవచ్చు. ప్లస్ ఇదొకటే కాకుండా ఏంటంటే 300 రూపీస్ నెట్ ఇన్కమ్, ఎటువంటి టీడీఎస్ అడ్మిన్ ఛార్జ్ లేకుండా 300 రూపీస్ అనేది 24 మంత్స్ ఇస్తుంది. అంటే 2 నెలలుగా ఇస్తుంది. అంటే మనకెంత 3,000 రూపీస్ మనం ఇన్వెస్ట్ చేస్తే మన కంపెనీ వచ్చేసి 18,000 రూపీస్ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ ఈ కూపన్స్తో పాటు కంపెనీ మళ్ళీ ఏమంటుందంటే 200 రూపీస్ విలువ చేసే కూపన్స్ 24 మంత్స్ ఇస్తూ ఉంటుంది. అంటే ఈ కూపన్స్ కాకుండా మళ్ళీ ఈ కూపన్స్ గిట్టిస్తుంది. కాబట్టి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, బాగా అబ్జర్వ్ చేయండి. సో కూపన్స్ వచ్చేటివి కాకుండా ఏంటంటే రీపర్చేస్ వ్యాలెట్ గిట్ట నెలకి 200 ఇస్తుంది. సో 300 + 200 అంటే 500 రూపీస్ అనేది మీకు ప్రతి నెల ఇస్తుంది. అట్లా 24 మంత్స్ ఇస్తుంది. అంటే 2 ఇయర్స్గా మనకి ఇస్తూ ఉంది. కాబట్టి చాలా ది బెస్ట్ ప్లాన్ అని చెప్పుకోవచ్చు. ప్లస్ ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇప్పటివరకు మనం చూసిన ప్లాన్లు ఏంటంటే మనం కనుక ప్యాకేజ్ తీసుకొని మనము షాపింగ్ చేసుకుంటే వచ్చే బెనిఫిట్స్ని మనం చూసాము. అదే కనుక మనం నెట్వర్క్ చేయాలనుకున్న వాళ్ళకి వచ్చే బెనిఫిట్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. సో క్యాపింగ్ అండ్ లాయల్టీ పాయింట్. సో క్యాపింగ్ అనేది మనకు అందరికి తెలుసు, బైనరీ ప్లాన్లో క్యాపింగ్ ఉంటుంది. సో లాయల్టీ పాయింట్ అనేది ఏంటంటే మీరు కనుక 3,000 రూపీస్ది షాపింగ్ చేస్తే మీరు ఏదైనా ప్రోడక్ట్ తీసుకోవచ్చు. ఒక పేస్ట్ కానీ, సోప్స్ కానీ, టాయిలెట్ క్లీనర్స్ కానీ, ఒక చీపిరి కట్టే కానీ, షూస్ కానీ, బట్టలు కానీ ఏదైనా తీసుకోవచ్చు. మీరు డిమార్ట్లో ఏదైతే షాపింగ్ చేస్తారో అవన్నీ ప్రోడక్ట్స్ మనకి ఈ స్టోర్లో అవైలబుల్ ఉన్నాయి. సో నేను లైవ్లో ఒక వీడియో తీసుకున్న వీడియో గిట్ట నేను ఈ వీడియో తర్వాత నెక్స్ట్ నా ఛానల్లోనే అప్లోడ్ చేస్తాను. సో అది గిట్ట చూడవచ్చు, లైవ్లో నేను స్టోర్లో రికార్డ్ చేసింది. సో అట్లా మీరు 3,000 రూపీస్ది కనుక షాపింగ్ తీసుకుంటే దానికంటే ఒక లాయల్టీ పాయింట్ ఇస్తూ ఉంటుంది కంపెనీ. అంటే 3,000 వర్త్కి 1 పాయింట్ అనేది ఇస్తుంది మనకు. సో అట్లా మీరు ఒక 1,000 రూపీస్ షాపింగ్ చేస్తే మరి 3,000కి 1 పాయింట్ అంటే మీరు డివైడ్ చేస్తే 0.33 లాయల్టీ పాయింట్ అనేది వస్తుంది. అట్లా మీరు 3,000 మీద 1 పాయింట్, సో
1 పాయింట్ వస్తుంది. 6,000 షాపింగ్ చేస్తే 2 పాయింట్స్ వస్తుంది. 9,000 చేస్తే 3, 12,000 చేస్తే 4, 12,000 చేస్తే 4. అంటే మన షాపింగ్ మన ఆల్రెడీ కంపెనీలో మనం ఈ ప్యాకేజెస్తో ఎంటర్ అవుతున్నాం కాబట్టి మనం ఏ ప్యాకేజ్ తీసుకుంటే ఆ ప్యాకేజ్కి మనకు లాయల్టీ పాయింట్ వస్తుంది. సో దీని మీద ఇన్కమ్ ఏ విధంగా జనరేట్ అవుతుంది అనేది చూద్దాం. సో మీరు తీసుకున్నప్పుడు ప్లస్ మీరు రీపర్చేజ్ చేసినప్పుడు గిట్ట ఈ లాయల్టీ పాయింట్ అనేది మీకు యాడ్ అవుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ మనం బైనరీ ప్లాన్ కాబట్టి బైనరీలో ఇన్కమ్ చూసుకుందాం. సో ఇక్కడ మీరు జాయిన్ అయ్యారు, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం మీరు 12,000 రూపీస్తో స్టార్ట్ చేశారు, మీకు 4 లాయల్టీ పాయింట్ వచ్చింది, రైట్. సో మీ లెఫ్ట్లో ఒక ముగ్గురు వచ్చారు అంటే 3 పాయింట్స్ వచ్చింది, రైట్లో ఒక ముగ్గురు వచ్చారు వాళ్ళకు 4 పాయింట్స్, అంటే ఎక్కువ తక్కువ వాళ్ళ ప్యాకేజెస్ని బట్టి ఉంటుంది. సో లెఫ్ట్ టు రైట్ మ్యాచ్ అయినప్పుడు ఏంటంటే 3 కాబట్టి ఇక్కడికి 3 మ్యాచ్ అవుతుంది, అంటే 3 లాయల్టీ పాయింట్ మీద మీకు మ్యాచింగ్ అనేది ఒక లాయల్టీ పాయింట్కి మనకు 300 రూపీస్ 10% వస్తుంది, రైట్. ఇక్కడ చూడండి 1 లాయల్టీ మ్యాచింగ్ లెఫ్ట్ రైట్ అయితే 300 రూపీస్. సో 3,000 రూపీస్ ప్రోడక్ట్ కొంటే ఒక లాయల్టీ పాయింట్ వస్తుంది. సో ఒక లాయల్టీ పాయింట్ మీద మనకు అంటే లెఫ్ట్లో ఒకరి రైట్లో ఒక లాయల్టీ పాయింట్ వస్తే 300 రూపీస్ అనేది మనకు రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ 3 మ్యాచ్ అయింది కాబట్టి 900 రూపీస్ రిలీజ్ అయింది. కాబట్టి మనకు ఈ పేఅవుట్ అనేది వీక్లీ పేఅవుట్స్ ఉన్నది అండ్ 15th అంటే 15 డేస్కి ఒకసారి పేఅవుట్, వీక్లీ పేఅవుట్, 2 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది. ప్లస్ రీపర్చేస్ ఇన్కమ్ ఏదైతే ఉందో మంత్లీ ఇన్కమ్ ఉంది, అంటే 3 టైమ్స్ మన ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి ఇది బైనరీ ప్లాను. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నో లిమిట్ విత్ అవార్డ్స్ రివార్డ్స్ అనేది ఉంది కంపెనీలో. సో మనం ఎప్పుడైతే లెఫ్ట్లో ఒక 70 లాయల్టీ పాయింట్స్ ప్లస్ రైట్లో 70 లాయల్టీ పాయింట్స్, అంటే 1 లాయల్టీ పాయింట్ 3,000, అంటే 3,000 into 70 వేసుకున్నారు అనుకోండి. సో లెఫ్ట్లో ఆ బిజినెస్, రైట్లో ఆ బిజినెస్ అయితే మీకు ఒక 4,000 విలువ చేసే మొబైల్ ఇస్తుంది. అట్లా మీరు 3,000 రూపీస్ మ్యాచింగ్ కనుక అయితే 300 రూపీస్ 300 LP మనకు మ్యాచ్ అవుతే 18,000 విలువ చేసే ల్యాప్టాప్ ఇస్తుంది. సో 10,000 రూపీస్ లాయల్టీ పాయింట్ మ్యాచ్ అయితే 50,000 విలువ చేసే బైక్ ఇస్తుంది. 3,000 లాయల్టీ పాయింట్ మ్యాచ్ అవుతే ఒక కార్ ఇస్తుంది. అండ్ 12,000 లాయల్టీ పాయింట్కి 7 lakhs విలువ చేసే కార్ ఇస్తుంది. అండ్ 26,000 లాయల్టీ పాయింట్ మ్యాచ్ అయితే లెఫ్ట్ రైట్ మ్యాచ్ అవుతే లగ్జీరియస్ కార్ ఇస్తుంది, 25 lakhs దానికి విలువ ఉంటుంది. సో 25 lakhs విలువ చేసే కారు మీరు ఏదైనా తీసుకోవచ్చు. 50,000 లాయల్టీ పాయింట్స్ లెఫ్ట్ అండ్ రైట్ మ్యాచ్ అవుతే 50 లక్షల విలువ చేసే హౌస్ ఇస్తుంది. సో హౌస్ కానీ ఫ్లాట్ కానీ మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ 2 lakhs లాయల్టీ పాయింట్ కనుక మీకు మ్యాచ్ అయితే లెఫ్ట్ రైట్ మీకు ఇన్కమ్ 6 crores, అంటే ఇప్పుడు ఏదైతే లెఫ్ట్ రైట్ మ్యాచింగ్ ఇన్కమ్ ఉంటుందో 6 crores ఇన్కమ్ వస్తుంది. దాంతోపాటు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి 50,000 పర్ మంత్ ఓకే రాయల్టీ ఇన్కమ్గా ఇస్తూ ఉంటుంది, అంటే ఒక పెన్షన్ మాదిరిగా మనకు కంపెనీ ఇస్తూ ఉంటుంది. ఇది లైఫ్ టైం ఇస్తూ ఉంటుంది కంపెనీ. కాబట్టి ఒక్కసారి మనం 2 lakhs ఎల్పీకి మనం లెఫ్ట్ అండ్ రైట్ మ్యాచ్ చేస్తే మనకు సూపర్ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. దాంతోపాటు వచ్చేసిందంటే జనరేషన్ ఇన్కమ్ ఉంది. సో జనరేషన్ ఇన్కమ్ అంటే మనం రీపర్చేస్ ఇన్కమ్ గిట్ట అనుకుంటాము. కాబట్టి ఇది చాలామందికి ఐడియా ఉంది. ఇవాళ రేపు అందరూ కూడా జనరేషన్ ప్లాన్లో ప్రోడక్ట్ బేస్ కంపెనీలో చేసిన ప్రతి ఒక్క లీడర్కి ఇది అవగాహన ఉంది. సో ఈ పాయింట్ మీద మనము నెక్స్ట్ ఫర్దర్గా మాట్లాడుకుందాం. ఓకే, సో నేను డీటెయిల్గా నెక్స్ట్ వీడియో చేస్తాను, ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. సింపులే బట్ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. సో అది మనం ఫర్దర్గా మాట్లాడదాం. సో నెక్స్ట్ వచ్చేసి యాక్టివ్ క్లబ్ రివార్డ్ అనేది మీకు 8% కంపెనీ టర్నోవర్లో ఇస్తుంది. సో దానికి ఎలిజిబిలిటీ ఏంటంటే మీరు జాయిన్ అయిన తర్వాత మీకు మినిమం 1000 BV అనేది మీకు సెల్ఫ్ ఉండాలి. సో 1000 BV అనేది ఏంటంటే ఇప్పుడు మనకు FMCG ప్రోడక్ట్స్ మీద PVs వస్తుంది, ప్లస్ హెల్త్ కేర్ ప్రోడక్ట్స్ మీద గిట్ట మనకు PVs వస్తుంది. సో ఈ PVs ఎంత వస్తుంది ప్లస్ ఈ రీపర్చేస్ ఇన్కమ్ గురించి మనకు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో మీరు కనుక 1000 BVs కనుక సెల్ఫ్ బిజినెస్ అయితే మళ్ళీ లెఫ్ట్లో ఒక 7,000 రైట్లో 7,000 BVs మ్యాచ్ అయితే మీరు ఈ క్లబ్ యాక్టివ్ క్లబ్ ఇన్కమ్కి మీరు ఎలిజిబిలిటీ కంపెనీ టర్నోవర్లో నుంచి 8% ఇన్కమ్ అనేది వస్తుంది. సో దాంతోపాటు సీనియర్ క్లబ్ రివార్డ్ అనేది మీకు ఇన్కమ్ ఉంది. సో అందులో 11% ఉంటుంది. ఇక్కడ మీకు ర్యాంక్ని బట్టి మీకు ఈ పర్సంటేజ్ ఇన్కమ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సో నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ ర్యాంక్ రివార్డ్. ఓకే ఫ్రెండ్స్, ఇది చాలా సూపర్గా మీరు డిజైన్ ఇప్పుడు పైన ఏదైతే ర్యాంక్స్ ఉన్నాయో ఈ ర్యాంక్స్ ఉన్న పర్సన్స్ మీ కింద వస్తే కంపెనీ టర్నోవర్లో నుంచి 2% బీవీ టర్నోవర్ ఏదైతే బీవీ టర్నోవర్ ఉంటుంది కదా, సో బీవీ టర్నోవర్ నుంచి ప్రతి నెల మీకు ఇన్కమ్ వస్తుంది. సో మంత్లీ మినిమం అష్యూర్డ్ 4,000 రూపీస్ విలువ చేసే ప్యాసివ్ ఇన్కమ్ అనేది వస్తుంది. సో దీనికి ఏంది సూపర్ స్టార్ ఉండాలి, 2% బీవీ టర్నోవర్ మీద 1 స్టార్ టీమ్ మెంబర్ అనేది మీ డౌన్లైన్లో ఉండాలి. అట్లా మంత్లీ మినిమం అష్యూర్డ్ రివార్డ్ వచ్చేసి 10,000. దీన్ని మీరు పెరల్ రివార్డ్ పైన ఉంది కదా, సో పెరల్ కండిషన్ చూడొచ్చు. దీని గురించి నేను మళ్ళీ ఒకసారి డీటెయిల్గా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్ 2% ఆన్ కంపెనీ టర్న్ ఓవర్ మీ డౌన్లైన్లో ఇద్దరు స్టార్ మెంబర్ అనేది మీ డౌన్లైన్లో ఉంటే ఈ ఇన్కమ్ వస్తుంది. సో అట్లా మీరు లాస్ట్ లెవెల్ వరకు కనుక చూసుకున్నట్టయితే 10 lakhs ఇన్కమ్ పర్ మంత్ ఇన్కమ్ తీసుకోవచ్చు. సో వీటి కండిషన్ ఏంటిది ఇవన్నీ ఏంటంటే నేను నెక్స్ట్ ప్లాన్లో చెప్తాను. కొంచెం ప్లాన్ పెద్దది కాబట్టి మనం స్టెప్ బై స్టెప్ మాట్లాడదాం.
రెండో ప్లాన్ వచ్చేసి ఫ్రెండ్స్, ఈ స్టోర్ ఇండియాలో ఏంటంటే స్టాకిస్ట్, ఎవరైతే ఫ్రాంచైజీ పెట్టుకుంటా అంటారో, ఎవరైతే లేకపోతే షాప్ పెట్టుకుంటా అంటారో, సో వాళ్ళకు వచ్చే బెనిఫిట్, వీళ్ళు వచ్చేసి మినిమము ఒక 1,25,000 స్టాక్ పెట్టుకోవచ్చు. సో స్టాక్ పెట్టుకోవడం అంటే చాలామందికి భయం వేస్తుంది. అంటే ప్రోడక్ట్ ఎవడన్నా కొంటాడో లేదో, మరి ప్రోడక్ట్ కాకపోతే మరి నేను రెంట్ కట్టుకోవాలి, నేను షాప్కి లేకపోతే ఎవరైనా ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళకి జీతాలు పే చేసుకోవాలి, అండ్ ఒకవేళ ప్రోడక్ట్ వెళ్ళకపోతే ఇది ఎక్స్పైరీ డేట్ అయిపోతే మళ్ళీ నేనే లాసు అన్న ఫీలింగ్ చాలామందికి ఉంటుంది ఫ్రెండ్స్. కానీ మన కంపెనీ ఈ స్టోర్ ఇండియా ఇచ్చే బెనిఫిట్ని కనుక మీరు చూస్తే, కంపల్సరీ ప్రతి ఒక్కరు స్టాక్ పెట్టుకుంటారు, కావాలంటే అప్పు తీసుకొచ్చైనా పెట్టుకుంటారు. బట్ అప్పు తీసుకోమని నేను సజెషన్ చేయను ఫ్రెండ్స్, ఎందుకంటే మన ఛానల్ ముఖ్య ఉద్దేశం అదే. ఎవరైతే ఇన్కమ్ లేదంటారో వాళ్ళు చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్ లేకపోతే ఫ్రీ ప్లాన్స్తో సంపాదించుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేయమనేసి మనం గైడ్ చేస్తూ ఉంటాం. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే మీరు అప్పు చేసుకొని పెట్టమని చెప్పట్లేదు, బట్ అప్పు చేసుకొని పెట్టినా కూడా మీరు సర్వైవ్ అవుతారు అంటున్నాను. సో అది ఎగ్జాంపుల్ ఏ విధంగా అంటే, మీకు ఏంటంటే ఇది హోమ్ ఫ్రాంచైజీ, మీరు దీనికి షాప్ పెట్టాల్సిన అవసరం లేదు. సో మీరు ఎప్పుడైతే 1,25,000 ఫ్రాంచైజ్ తీసుకుంటారో, మీకు ఐర్ క్యూర్ హెల్త్ ప్రోడక్ట్స్ ఇస్తుంది కంపెనీ. దాంతోపాటు ఏంటంటే ఒక 1 గ్లూకోమీటర్ ఇస్తుంది, 1 బీపీ మిషన్ ఇస్తుంది, ఒక ఐడి కార్డ్ ఇస్తుంది, ప్లస్ ఒక టీషర్ట్ ఇస్తుంది, టీషర్ట్స్ ఇస్తుంది, క్యాప్స్ ఇస్తుంది, అండ్ ట్రైనింగ్ సర్టిఫికేషన్ అనేది మీకు కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ప్రోడక్ట్స్ మీద మీకు అంటే కంపెనీ మీద వచ్చే 3% కమిషన్ ఉంటుంది. ప్లస్ ఈ ప్రోడక్ట్స్ కనుక మీరు అంటే సేల్స్ అవుతూ ఉంటుంది కాబట్టి, ఇప్పుడు ఈ స్టోర్ ఇండియా వాళ్ళు జాయిన్ అయిన వాళ్ళు దగ్గరలో స్టోర్ ఎక్కడ ఉందనేది వాళ్ళు వస్తూ ఉంటారు కాబట్టి, అక్కడ అట్లా సేల్ అయ్యే ప్రోడక్ట్ మీద 23% మీకు రిటైల్ ప్రాఫిట్ ఉంటుంది. ప్లస్ 50 రూపీస్ పర్ ఎల్పీ కేజీ సేల్. ఇప్పుడు అంటే మీ స్టోర్లో ఎవరైనా వచ్చి షాపింగ్ చేశారు, సో అతనికి ఐడి ఉందనుకోండి, సో అతను కనుక ఇప్పుడు 1 ఎల్పీ పాయింట్కి ఎంత మనము ఫర్ ఎగ్జాంపుల్ 3,000 అనుకుందాం. సో ఒక ఎల్పీ పాయింట్ 3,000 రూపీస్ కనుక ఒక షాప్ అంటే ఎవరైనా ఐడి ఉన్న వాళ్ళు వచ్చి పర్చేస్ చేస్తే, స్టాక్ పెట్టుకున్న వాళ్ళకి ఈ 3,000 రూపీస్ మీద 50 రూపీస్ ఇన్కమ్ అనేది మీకు వస్తుంది. సో నెట్వర్క్లో వచ్చే కమిషన్, బైనర్లో వచ్చే కమిషన్, బైనర్ అది సపరేటు, బట్ స్టాక్ పెట్టుకున్న వాళ్ళు అంటే ఫ్రాంచైజీ పెట్టుకున్న వాళ్ళకి 50 రూపీస్ అడిషనల్ ఇన్కమ్ ఇస్తుంది ఐడి ఉన్న వాళ్ళు. ఒకవేళ ఐడి లేని వాళ్ళు వచ్చి అక్కడ ప్రోడక్ట్ కొనుక్కుంటే రిటైల్ ప్రాఫిట్ 23% వస్తుంది. బాగా గమనించండి ఫ్రెండ్స్. అట్లా మనకి ఏంటంటే దాంతోపాటు మెయిన్ ఇన్కమ్ వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే స్టాక్ పెట్టుకుంటారో ఆ స్టాక్లో మీకు ప్రోడక్ట్ సేల్ అయినా అవ్వకున్నా కంపెనీ ఏమంటుందంటే 7,500 రూపీస్ అనేది మీకు నెలకి ఇస్తూ ఉంటుంది. సో అట్లా ఎప్పటివరకు ఇస్తుంది? 35 మంత్స్, అంటే దాదాపుగా 3 ఇయర్స్ మీకు అష్యూరెన్స్ అంటే మీకు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రోడక్ట్ పోయినా పోకుండా రెంట్ పే చేసుకోవాల్సిన అనే భయం అనేది లేకుండా మీరు షాప్ని అనేది ఈజీగా రన్ చేసుకోవచ్చు. రైట్ ఫ్రెండ్స్. అట్లా 3 lakhs స్టాక్ పాయింట్ ఉంది. సో 3 lakhs స్టాక్ పాయింట్ మీద మీకు మంత్లీ వచ్చే ఇన్కమ్ 20,000. సో ఇవన్నీ కూడా క్యాలిక్యులేటెడ్ ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అనేది మనం ఇప్పుడు ప్లాన్ అయిపోయిన తర్వాత డీటెయిల్ చెప్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి, మీరు ఫ్రాంచైజ్ తీసుకునేటప్పుడు 1 lakh కానీ 3 lakhs కానీ లేకపోతే 5 lakhs స్టోర్ పెట్టేటప్పుడు ఏంటంటే కంపెనీ ఇచ్చే ప్రోడక్ట్స్ మాత్రమే మనము సేల్ చేయాల్సి ఉంటుంది. అంటే హెల్త్ ప్రోడక్ట్స్ అనేది ముఖ్యంగా వస్తూ ఉంది. ఓకే, సో ఇవన్నీ కండిషన్స్ మీకు ఎవరైతే వీడియో షేర్ చేస్తున్నారో వాళ్ళు పంపిస్తారు. ఇక్కడ ఇవన్నీ మన ఏమేమి తీసుకోవాలి, కండిషన్స్ ఏంటిది, అండ్ ఫ్రాంచైజీకి వచ్చే కమిషన్స్ అన్నీ కూడా మీరు క్లియర్గా చదువుకోవచ్చు. ఇప్పుడు అన్నీ చదువుకుంటూ అవ్వాలంటే టైం పడుతుంది. సో మెయిన్ ఇన్కమ్ వచ్చేసి ఏంటంటే, మినీ సూపర్ స్టోర్ అనేసి ఇది 8 lakhs ఫ్రాంచైజీ. సో మ్యాక్సిమం మీ డౌన్లైన్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీరు ఈ ఫ్రాంచైజీ మీరు వాళ్ళకు చెప్పండి. సో దీనివల్ల వచ్చే బెనిఫిట్ ఏందనేది దీన్ని నేను క్లియర్గా చెప్తే మిగతా అన్నీ కూడా మీకు అర్థమవుతుంది. సో మినీ స్టాక్ పాయింట్ ఎవరైతే తీసుకుంటా అంటారో 8 lakhs పెట్టి, సో వాళ్ళకి ఏంటంటే షాప్ సైజు కండిషన్ మినిమం ఒక 10x20 అంటే 200 రూపీస్ స్క్వేర్ ఫీట్లలో షాప్ ఉండాలి. అండ్ స్టోర్ ఓనరు లేదా ఫ్రాంచైజీ వీళ్ళు అరేంజ్, ఓకే, ఎవరైతే స్టోర్ ఓనర్ కానీ ఫ్రాంచైజ్ తీసుకుంటున్నారో వాళ్ళకి ఏంటంటే ఒక చైర్ ఇస్తుంది కంపెనీ, టేబుల్ విత్ ల్యాప్టాప్ గిట్ట కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది, ప్లస్ బిల్లింగ్ డివైస్ ఇస్తుంది, బిల్లింగ్ ప్రింటర్ గిట్ ఇస్తుంది. దాంతోపాటు ఏంటంటే ఒక బార్కోడ్ స్కానర్ ఇస్తుంది, అంటే మన ప్రోడక్ట్స్ మీద బార్కోడ్ ఉంటుంది కాబట్టి బార్కోడ్ స్కానర్ ఇస్తుంది, ప్లస్ సీసీటీవీ అంటే మనకు సీక్రెట్ కెమెరా గిట్ట కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది, మన షాప్లలో మనం పెట్టుకోవచ్చు. ప్లస్ 8 to 10 ర్యాడ్స్ అంటే ప్రోడక్ట్స్ పెట్టుకోవడానికి మనకు ర్యాడ్స్ గిట్ట ప్రొవైడ్ చేస్తుంది. అండ్ యూనిఫామ్ ఆఫ్ స్టాఫ్ విల్ బి ప్రొవైడెడ్, యూనిఫాము విత్ స్టాఫ్ గిట్ట కంపెనీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీనికి కంప్లీట్ సెటప్ కాస్ట్ ఎంత అవుతుంది? 1,25,000 అవుతుంది. అంటే మీరు పెట్టిన 8 లక్షల్లో మీకు 1,25,000 విలువ చేసే స్టాక్ అనేది మీకు కంపెనీ ఇచ్చేసింది. దాంతోపాటు ఏంటంటే గ్రాసరీ ప్రోడక్ట్స్, ఓకే, మన నిత్యం వాడే ప్రోడక్ట్స్ విత్ మల్టిపుల్ బ్రాండ్స్, ఏదైనా బ్రాండ్ పెట్టుకోవచ్చు మీరు. ఇప్పుడు ఒకటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాయిలెట్ క్లీనర్ అనుకోండి, ఒక 4-5 రకాల బ్రాండ్స్ ఉంటుంది, 4-5 రకాల కంపెనీలు ఉన్నాయి కాబట్టి మీరు ఏ కంపెనీదైనా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో దానికంత 2.25 lakhs విలువ చేసేది.
నెక్స్ట్ కంపెనీ బ్రాండ్ ఎఫ్ఎంసీజీ. సో మన కంపెనీ బ్రాండ్ కొన్ని ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్ వచ్చేసి 2.25 అది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఐర్ హెల్త్ కేర్ ప్రోడక్ట్స్ వచ్చేసి 2.25 lakhs. సో అట్లా టోటల్ 8 lakhs ప్రోడక్ట్ అనేది మన కంపెనీ అరేంజ్ చేస్తుంది. ప్లస్ ఫ్రాంచైజీ మేనేజర్ ది స్టోర్ జస్ట్ లైక్ ఓకే డైమండ్ ఫ్రాంచైజ్ అంటే పెద్ద ఫ్రాంచైజ్ పెట్టుకున్న వాళ్ళకి ఇది అంటే డిఫరెంట్ మోడల్స్లలో కంపెనీ ఇస్తుంది. సో ఇది కంపెనీ మనకు 8 lakhsలలో మనకి ఇచ్చే ప్రోడక్ట్స్, మనకి ఇచ్చే ఐటమ్స్. సో దాంతోపాటు ఫ్రాంచైజీ కమిషన్ ఏంటిది, ఓకే కంపెనీ ఇచ్చిన ప్రోడక్ట్లు ఏంటంటే రీటైల్ బెనిఫిట్ టు కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్స్. కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్స్ ఏదైతే ఉన్నాయో దాని మీద మనకు 15 to 25% మనకు ఆల్రెడీ డిస్కౌంట్లో వస్తుంది ఫ్రాంచైజీ మెంబర్స్కి. నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిబ్యూటర్ సేల్ బెనిఫిట్ వచ్చేసి ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ మీద 5% అంటే డిస్ట్రిబ్యూటర్ ఎవరైనా షాపింగ్ తీసుకుంటారు కదా, సో ఆ డిస్ట్రిబ్యూటర్ సేల్ చేసే దాని మీద 5% బెనిఫిట్ ఉంటుంది. నెక్స్ట్ మల్టీ గ్రాసరీస్ అంటే మీరు ఇతర బ్రాండ్స్ పెట్టుకున్నారు కదా, సో ఆ బ్రాండ్ మీద మీకు 3% కమిషన్ వస్తుంది. ప్లస్ ప్యాకేజ్ సేల్ ఆన్ లాయల్టీ పాయింట్. నేను ఆల్రెడీ చెప్పాను, మీ షాప్లో మీ స్టోర్ ఉన్న షాప్లో ఎవరైనా వచ్చి అతనికి ఐడి ఉన్నా లేకున్నా 3000 షాపింగ్ కనుక చేస్తే స్టాక్ పాయింట్ పెట్టుకునే వాళ్ళు బాగా గమనించండి, బాగా ప్రాఫిట్ ఉంది ఇక్కడ. సో 3000 రూపీస్ ఎవరిదైనా బిల్లింగ్ చేస్తే ఐడి ఉన్న వాళ్ళు ఈ ఐడి మీద 50 రూపీస్ అనేది మీకు అడిషనల్గా కంపెనీ ఇస్తుంది. ఒకవేళ ఐడి లేని వాళ్ళు కనుక ఈ 3000 రూపీస్ షాపింగ్ కనుక చేస్తే మీకు ఏదైతే ఈ రిటైల్ ప్రాఫిట్ డిస్కౌంట్ ఉందో ఆ ఇన్కమ్ మీకు డైరెక్ట్గా పడిపోతుంది. ప్లస్ ఇదొకటి కాకుండా అష్యూర్డ్గా మీకు ఏంటంటే 50,000 యాజ్ మినిమమ్ గ్యారంటీ అప్ టు 30 months. సో మీరు 8 లక్షల స్టాక్ పాయింట్ పెట్టారు ఈరోజు, ఆ షాపు నడిచినా నడవకుండా ప్రోడక్ట్ అందులో సేల్ అయినా అవ్వకుండా మీరు సెక్యూర్గా ఉండడానికి, మీరు లాస్ కాకుండా ఉండడానికి, లేకపోతే మీరు ఏదైతే రెంట్ ఉందో రెంట్ పే చేసుకోవడానికి 50,000 అనేది మీకు నెల కంపెనీ ఇస్తూ ఉంటుంది. అట్లా ఎప్పటి వరకు ఇస్తుంది, 30 months అంటే దాదాపు ఒక 3 years ఇస్తుంది. సో 3 years వరకు మీరు షాప్ నడుస్తుందో లేదో అనే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు ఏదైనా కిరాణా షాప్ పెట్టాలంటే, ఒక షాప్ పెట్టాలంటే ముందుగా ఏంటంటే రెంట్తో భయం ఉంటుంది. మనకు 10,000, 12,000, 20,000 రెంట్ ఉంటుంది. రెంట్ అమౌంట్ అయినా వెళ్తుందో లేదో అన్న భయం ఉంటుంది. కాబట్టి అలాంటి భయం లేకుండా కంపెనీ పెట్టింది కాబట్టి చాలామంది ముందుకు వచ్చి స్టాక్ పాయింట్స్ అనేది పెట్టడం జరుగుతుంది. అండ్ ఇంకోటి, ఇఫ్ యువర్ కమిషన్ విల్ క్యాలిక్యులేటెడ్ మోర్ దెన్ 50,000 అంటే మీకు వచ్చే కమిషన్స్ అన్నీ కూడా ఏదైతే ఉందో నెట్వర్క్ ద్వారా కానీ లేకపోతే ఈ రీటైల్ ప్రాఫిట్ మీద, డిస్ట్రిబ్యూటర్ మీద 50,000 కనుక మీ కమిషన్ దాటితే మీకు కంపెనీ ఎటువంటి ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది ఇయ్యదు. ఒకవేళ దాటకపోతే మాత్రం ఇన్కమ్ ఇస్తుంది. సో ఒకవేళ దాటింది అనుకోండి, రీపర్చేస్ లెవెల్ ఇన్కమ్లో వచ్చేసి 5% బెనిఫిట్ ఆన్ 100 లాయల్టీ పాయింట్స్. సో 100 లాయల్టీ పాయింట్స్ అంటే ఒక లాయల్టీ పాయింట్ 3,000. సో 3,000 రూపీస్. సో 3,000 into 100 అంటే మోస్ట్లీ 3 lakhs. సో 3 lakhs బిజినెస్ మీద మీకు 5% అంటే మీకు దాదాపుగా ఒక 10,000 to 15,000 రూపీస్ అనేది ఇన్కమ్ అనేది ఇక్కడ నుంచి మనకు రావడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఫ్రాంచైజీ కమిషన్. సేమ్ యాజ్ యూజువల్ మీరు 15,000 ఫ్రాంచైజీ గిట్ట సేమే, అండ్ 25 lakhs ఫ్రాంచైజీ గిట్ట సేమ్. సో 25 lakhs ఫ్రాంచైజీ వాళ్ళకి ముఖ్యంగా ఏంటంటే ఎంప్లాయీస్ అన్ని ప్రతి ఒక్కటి కూడా కంపెనీ చూసుకుంటుంది. మీరు స్టాక్ పెట్టి వదిలేస్తే సరిపోతుంది, మొత్తం కంపెనీ చూసుకుంటుంది. సో కంపెనీ కమిట్మెంట్ ఏదైతే ఉందో ఇది అంటే పైన వాటికి ఉందా లేదా అనేది మనం తర్వాత తెలుసుకుందాము. బట్ 25 lakhsకి కంపెనీ ఇచ్చిన కండిషన్ ఏంటంటే మీకు ఏదైతే ఇప్పుడు ఇన్కమ్ ఇస్తుందో కంపెనీ అది 36 months వరకు ఇస్తుంది. సో 36 months తర్వాత మన ఫ్రాంచైజీ 25 lakhs స్టోర్ని కంపెనీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. సో కంపెనీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నా కూడా మీకు ఏంటంటే కంపెనీ టర్న్ ఓవర్లో నుంచి 2% ఇన్కమ్ రిటైల్ ప్రాఫిట్ మీద లైఫ్ టైం మీకు ఈ కంపెనీ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ స్టోర్ బెనిఫిట్స్. ఇందులో ఇంకా చాలా అప్డేటెడ్ ఇన్కమ్ అనేది వస్తూ ఉంది కాబట్టి కంపెనీ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఇవన్నీ కూడా మనకు మూవ్ అవుతూ ఉన్నాయి ఫ్రెండ్స్. కాబట్టి చాలా సూపర్ ప్లాను. సో మనం ఏదైనా ప్రోడక్ట్స్ తీసుకొని ఎటువంటి ప్రోడక్ట్స్తోనైనా మనము బిజినెస్ చేసుకొని సో ఇంట్లో కూర్చొని మనం వేరే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు, అంటే రెఫర్ చేసుకోవచ్చు. ప్లస్ మనకు వచ్చే కూపన్ కోడ్స్ వాడుకోవచ్చు. సో దీన్ని ఒక లీగాలిటీస్ చూద్దాం. సో కంపెనీ బాగుంది, కంపెనీ ప్లాన్ బ్యాక్గ్రౌండ్ అంతా బాగుంది. సో కంపెనీ లీగల్గా మనకు మూవ్ అవుతుందా లేదా, మనకు వీళ్ళకు లీగల్ సర్టిఫికేషన్స్ ఉన్నాయా లేదా అనేది మనం ఒకసారి లీగల్ సర్టిఫికేషన్ అనేది చెక్ చేసుకుందాం. ఓకే, సో మన కంపెనీ వచ్చేసి ఈ స్టోర్ ఇండియా, బట్ వీళ్ళు ఐర్ క్యూర్ అనేసి కంపెనీ పేరు, బట్ వీళ్ళు ఈ స్టోర్ అంటే గ్రాసరీస్ గిట్ట టైప్ అయినారు కాబట్టి ఈ స్టోర్ ఇండియాతో కంపెనీ ఉంది. సో మీరు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు లాగిన్ సెక్షన్లో మీకు లీగల్ డాక్యుమెంట్స్ ఉంది, ఇవి చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇవన్నీ కూడా మనకు టోటల్ ప్యూర్గా మీరు కంప్లీట్గా క్యాలిక్యులేటెడ్ ప్లాను మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు 8th month ఆగస్ట్లో 2019లో మన కంపెనీ రిజిస్టర్ అయింది. ఓకే, అప్పటి నుంచి లీగల్ సర్టిఫికేషన్స్, ఎన్కార్పొరేషన్ సర్టిఫికేషన్, పాన్ నెంబరు, ఓకే,
సో ఇది ఏదైతే క్వాలిటీ మేనేజ్మెంట్కి కావాల్సిన సర్టిఫికేషన్ ఏదైతే ఉందో ఇది, ప్లస్ మనకు హెల్త్ సంబంధించింది మనకు ఐర్క్యూర్ అనేసి ఇంకో కంపెనీ ఉంది కదా, ఈ స్టోర్ ప్లస్ ఇది, కాబట్టి ఇది రెండో పాన్ కార్డు. సో ఇవన్నీ కూడా మీరు సర్టిఫికేషన్స్ ప్రోడక్ట్ మీద మనకు లీగాలిటీస్ ఉందా లేదా, ప్రోడక్ట్ రిజల్ట్ ఉందా లేదా, అండ్ ప్లస్ వీళ్ళు అంటే మల్టిపుల్ బ్రాండ్స్ తీసుకుంటున్నారు కాబట్టి వీళ్ళకి ఆ రైట్స్ ఉన్నాయా లేదా అనేది ప్రతి ఒక్క సర్టిఫికేషన్స్ మీరు చెక్ చేసుకొని మీరు స్టార్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే. సో మళ్ళీ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఏదున్నా కూడా మీకు ఎవరైతే ఈ వీడియో షేర్ చేస్తారో వాళ్ళకి కాల్ చేయండి, లేదంటే మనం ఇప్పుడు డిస్క్రిప్షన్లో నేను ఒక గ్రూప్ లింక్ ఇస్తాను. ఆ గ్రూప్ లింక్లో వస్తే మనకు జూమ్ మీటింగ్స్ ఎప్పుడెప్పుడు ఉన్నాయనేది అప్డేట్స్ వస్తూ ఉంటుంది. సో అప్డేట్స్ ద్వారా మనం అన్నీ కూడా ఈ బెనిఫిట్స్ తీసుకుంటూ మనం ముందుకు వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. సో సింపుల్గా ఒక విషయంలో చెప్పాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా స్టోర్కి వెళ్ళాం, ఫర్ ఎగ్జాంపుల్ డిమార్ట్కి వెళ్ళామనుకోండి. డిమార్ట్కి వెళ్ళి మనము ఒక 1000 రూపాయల నుంచి 10,000 రూపాయలది మనము సరుకులు అనేది కొంటాము. అది వీక్లీ కానీ నెలకు కానీ సరిపడా సరుకులు అనేది మినిమం 1000 ప్లస్ తీసుకుంటాం. సో 1000 రూపీస్ షాపింగ్ మనం డిమార్ట్లో చేయడం వల్ల ఏమైనా డిస్కౌంట్ వస్తుందా ఫ్రెండ్స్? ఎటువంటి డిస్కౌంట్ రాదు. కానీ మనకు ఈ స్టోర్లో 33% వరకు మనకు డిస్కౌంట్ అంటే బెనిఫిట్ మనం తీసుకుంటూ 4% గ్యారంటీడ్ డిస్కౌంట్ ఉంటుంది ప్రతి ప్రోడక్ట్ మీద. ప్రతి స్టోర్లలో ఇది మీరు చాలా పెద్ద ఫ్లెక్స్ ఉంటుంది కాబట్టి మినిమం 4% అనేది ఉంటుంది. సో మీరు నెట్వర్క్ ద్వారా వెళ్తా అంటే 33% వరకు మనకు డిస్కౌంట్లలో గిట్ట వస్తుంది. అంటే ఫ్రాంచైజ్ తీసుకునే వాళ్ళకి గిట్ట ఈ డిస్కౌంట్ వస్తుంది. సో దాంతోపాటు ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3000 రూపీస్ది షాపింగ్ చేశారనుకోండి, 3000 మీద 1 లాయల్టీ పాయింట్ వస్తుంది. సో ఇప్పుడు మీ రెఫరెన్స్ త్రూ ఎవరైనా వెళ్ళి 3000 పాయింట్ ఉంటే మీకు ఒక 1 లాయల్టీ పాయింట్ మీద ఎంత 300 రూపీస్ అనేది మీకు ప్రాఫిట్ అనేది వచ్చేస్తుంది. రైట్. కాబట్టి ఇంత పెద్ద బెనిఫిట్ వచ్చే వాళ్ళు ఎవరు? ప్లస్ మనం తీసుకునే ఏదైతే ప్రోడక్ట్ ఉందో దానికి ఇప్పుడు 1000 రూపీస్ ప్రోడక్ట్ తీసుకున్నారనుకోండి ప్యాకేజ్, 1000 రూపీస్కి 1000 రూపీస్ ప్రోడక్ట్ వచ్చేసింది, ప్లస్ 2000 రూపీస్ విలువ చేస్తే 10 కూపన్స్ ఇస్తుంది కంపెనీ. సో 10 కూపన్స్ అంటే 200 రూపీస్, అంటే ఒకటి కొంటే దాదాపుగా 300% అనేది మనకు ప్రాఫిట్ ఉంటుంది. సో అది మీరు ఇక్కడ నేను ఆల్రెడీ క్లియర్గా నేను ఇమేజ్ చూపించాను కదా, సో ఆ ఇమేజ్లో మీరు చూడవచ్చు. కాబట్టి పెద్ద పెద్ద ఫ్లెక్సీస్తో రన్ అవుతుంది. సో స్టోర్స్ పెట్టే వాళ్ళు గిట్ట మనకు కంప్లీట్గా వాళ్ళు రన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద స్టోర్లు పెడతా ఉన్నారు. ప్లస్ ఏంటంటే కంపెనీకి ఇందులో 100% ప్రాఫిట్ ఉంది. సో ఏ విధమైన ప్రాఫిట్ ఉంది, ఎందుకు మనం ఇది చేయాలనేది ఇప్పుడు వీడియో చాలా లెంత్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో నేను అన్ని డీప్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. సో 1000 పెడితే 3000 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. ప్లస్ దాంతోపాటు మనకు అప్ టు 33% ఆఫ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో మీకు ఎటువంటి ఇంకా ఏదైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే ఇక్కడ చూడవచ్చు. హైదరాబాద్లో మనకు స్టాక్ ఓపెన్ అయినప్పుడు 25 lakhsది. సో ఎండి సార్ వచ్చారు. సో అండ్ మనకు ఓచర్స్ ఏ విధంగా ఉన్నాయనేది చూడండి. ఇక్కడ ఈ విధంగా ఓచర్స్ ఉంటుంది. సో ఇది ఇన్కమ్, మన అప్లైనర్ ఇన్కమ్. సో ఇది ఎప్పుడు 12th December, అంటే హార్డ్లీ ఒక 3 days బ్యాక్. ఓకే. ఇక్కడ చూడండి ఈ స్టోర్ ప్రైస్ ప్లస్ ఇతను ఎండి. సో ఇప్పుడు మనం మాట్లాడాం కదా, సో ఎండి సార్ మనకు హైదరాబాద్ స్టోర్లో వచ్చిన రోజు, ప్లస్ ఎండి సార్ మాట్లాడిన వీడియోస్ ఏదైతే ఉందో నేను నా ఛానల్లో ఇప్పుడు పోస్ట్ చేస్తాను. మీరు ఆ మాటలన్నీ కూడా మీరు వినొచ్చు. సో ఎటువంటి డౌట్స్ ఉన్నా ఏదున్నా ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి మీరు చెప్పండి. అండ్ ఎందుకంటే ఇక్కడ ఓచర్స్ వస్తున్నాయి, ప్రోడక్ట్స్ వస్తున్నాయి, అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే A to Z ప్రోడక్ట్స్ ఉన్నాయి. మీరు ఏదైనా సరే ఎటువంటి ప్రోడక్ట్స్ అయినా మీరు స్టోర్లో ఇప్పుడు ఎటువంటి ప్రోడక్ట్స్ మీరు కొనాలి ఏందనేది నేను ఒకసారి ఇంకో వీడియో పోస్ట్ చేస్తాను కదా, మీరు ఈ స్టోర్లో ఏమేమి ప్రోడక్ట్స్ కొనుక్కోవచ్చు అనేది లైవ్ వీడియో నేను పోస్ట్ చేస్తాను, అది మీరు చూడవచ్చు. కాబట్టి మీరు ఎవరైతే వీడియో షేర్ చేస్తారో వాళ్ళకి కాల్ చేయండి, లేకపోతే డైరెక్ట్ మీరు నా ఛానల్లో చూస్తే డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది, ప్లస్ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది. గ్రూప్ లింక్లో జాయిన్ అవ్వండి. మనకు ట్రైనింగ్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మనం ముందుకు వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్, విష్ యూ గుడ్ లక్.